తిరుపతిలో వెంకటపతి విద్యా దీవెన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఏపీ వీసీ చైర్మన్ లక్ష్మయ్య తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంయుక్తంగా ఉచిత యూపీఎస్సీ కోచింగ్ ను చేపట్టారు. ఈ గోడ పత్రికలను ఎన్డీపీసీఎల్ సీఎండీ శివశంకర్ తో కలిసి లక్ష్మయ్య విడుదల చేశారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 3 సంవత్సరాల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలను పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్. అందులో మన లక్ష్మయ్య గారు, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు. సో వారి తాతయ్య గారి పేరు వెంకటపతి గారు, ఆయన పేరు మీద వెంకటపతి విద్యా దీవెన అన్న ఒక కార్యక్రమం ద్వారా మన ప్రాంతంలో పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సన్నద్ధత అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు తయారయ్యే విధంగా చేయడానికి ఒక రెసిడెన్షియల్ కోర్స్ అన్నది ఒక 3 years వారి దగ్గర ఉండి చదువుకునే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఆయన రేపు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోని విద్యార్థులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. సో ఆసక్తి కలిగి గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ ఇప్పుడు సార్ చెప్తారో ఆ నెంబర్ని మీరు సంప్రదించి వాట్సాప్లో మీ డీటెయిల్స్ తీసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎక్కడ ఏ రోజు ఎగ్జామ్ రాయాలో చెప్పి అందులో డీటెయిల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తే అందులో ఒక 50% ఎగ్జామ్ క్రైటీరియా, ఒక 50% మీతో ఒక ముఖాముఖి ఇంటర్వ్యూ లాంటిది అనమాట. సో దీని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసి 3 సంవత్సరాలు మీకు ఏ విధంగా తర్ఫీదు ఇస్తే, ఏ విధంగా శిక్షణ ఇస్తే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ సంబంధిత పరీక్షను కానీ మీరు సాధిస్తారో దానికి సరిపడే విధంగా కోచింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుంది. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్. అందులో